తర్వాత దీపం, స్వామికి దీపం చూపిస్తాం. యథార్థమైతే ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి. పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అక్షతలు సమర్పించాలి ఒకసారి. అందుకని దీపం దర్శయామి, దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం. అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ ఏదీ లేదనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని. మీరు రాత్రి ఓ అరడజన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో 2 తినేశారనుకోండి, మిగిలిన 4లో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు, ఉచ్చిష్టం అవుతుంది. ఎంగిలి నైవేద్యం పెట్టకండి. అదేంటంటే ఆ 4ని తినలేదు కదా అంటే కుదరదు. ఒకే అంచుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు. కానీ ఒక అరడజన అరటిపళ్ళు తెచ్చి 2 తుంపి పూజ గదిలో పెట్టి 4 పళ్ళు మీరు తింటే దోషం లేదు. ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు. అందుకే శాస్త్రం అంది. మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే